నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు తీసుకున్నట్లయితే గోల్డ్ ర్యాలీకి బ్రేక్. ఒక్కరోజే 4,300 పతనమైన బంగారం, కిలో 2.5 లక్షలకు దిగొచ్చిన వెండి, డాలర్ దెబ్బ, వడ్డీ రేట్ల భయం, 11 వారాల కనిష్టానికి అంతర్జాతీయ ధరలు. అయితే ఇన్వెస్టర్లకు కాసుల వర్షం. అయితే ఇక్కడ ఏంది, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు అంతర్జాతీయ మార్కెట్ గట్టి బ్రేక్ వేయడంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఒక్కసారిగా నేలచూపు చూశాయి. బుధవారం దేశ రాజధానిలో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 4,300 రూపాయలు తగ్గి 1,49,100కు పడిపోయింది. అయితే 1,49,000 ఎక్కడ ఉండే బంగారము ఏడికి పోయింది? పెరిగేటప్పుడేమో వేలల్లో పెరిగి పడిపోయేటప్పుడు జస్ట్ 20,000 30,000 కూడా పెరిగింది ఒక్కొక్క రోజు. జస్ట్ 4,300 తగ్గంగానే భారీగా పడిపోయిందని వేస్తున్నారు. ఇంకా పడిపోవాలి, భవిష్యత్తులో ఇంకా కూడా పడిపోతుంది. ఎందుకంటే ఈ అమెరికా చేస్తున్న యుద్ధము, అనైతిక యుద్ధము, సంబంధం లేకుండా, అమెరికాకు సంబంధం లేకున్నా కానీ యుద్ధాలలో పోయి తల జూర్చి యుద్ధాలు చేస్తున్నది కదా. ఈ యుద్ధాలు చేయడం వల్ల ఇటువంటి పరిస్థితి క్రియేట్ అవుతున్నది. కాబట్టి ఎంతసేపటికి ఎవరు ఇప్పుడు ఈ ఆయుధాలను వ్యాపారం చేసుకోవాలి. ఈ అమెరికా చేసేది ఏంటంటే ఆయుధ వ్యాపారం. అతిపెద్ద వ్యాపారం ఏంది ప్రపంచంలో అంటే ఆయుధ వ్యాపారం. ఇప్పుడు వాళ్ళకు పంచాయతీలు పెట్టాలి, పంచాయతీలు పెట్టి ఆయుధాలు అమ్ముకోవాలి, కొనుక్కోవాలి. ఇటువంటి పనులు చేస్తుంది అన్నట్టు. ఇటువంటి పనులు చేసుకుంటా ఇక ఏం చేస్తారు, వాళ్ళకు ఆదాయం ఎక్కడిది? మెయిన్ వీటి మీదనే. అక్కడ ఏంది, రష్యా ఉక్రెయిన్కు యుద్ధం జరుగుతున్నది. వాస్తవంగా అమెరికా ఇన్వాల్వ్మెంట్ లేకుంటే వాళ్ళ యుద్ధం ఎప్పుడో ముగిసిపోయేది. ఈ అమెరికా ఎంటర్ అయిపోయి ఉక్రెయిన్కు నేనున్నా అని చెప్పేసి ఆయుధాలు సరఫరా చేసుకుంటా యుద్ధం కంటిన్యూ చేపిస్తున్నది. మళ్ళీ ఇక్కడ ఎవరు, ఇజ్రాయిలు, ఇరాను ఇక్కడ ఇవి కొట్లాడుతున్నాయి. ఇవి కొట్లాడేటప్పుడు అక్కడ అమెరికా ఇన్వాల్వ్ అయిపోయి రెడీ కానీ యుద్ధం మీరు చేయరు, నేనున్నా వెనక నుంచి ఏంది పుణ్యానుకున్నాడా? ఆయుధ వ్యాపారం. ఈ రకంగా చేసుకుంటా పోతే అందరు జనాలు భయపడి ఏం చేశారంటే ఏది పెట్టుబడి పెట్టినా డాలర్ రూపంలోనే ఉంటుండే. ప్రపంచ దేశాలను అన్నిటినీ శాసిస్తున్నది కదా, దేంట్లో పెట్టుబడి పెట్టినా డాలర్లోనే పెట్టుబడి పెట్టాలి. అయితే ఏం చేసిందంటే వీళ్ళు ప్రతిసారి యుద్ధంలో పోతురు, అండ్లకు పోతురు, ఇండ్లకు పోతురు, ఈ డాలర్లలో పెట్టుబడి పెడితే ఎక్కడ నష్టం జరుగుతుందని చెప్పేసి అందరు ఒక్కటేసారి గోల్డ్ వైపు మళ్ళీరు. అందుకనే గోల్డ్ ఈ రకంగా పోయింది. ఇప్పుడు గోల్డ్ పడిపోవడం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఏం చేస్తారు, పెట్టుబడులు తీస్తారు ఒకటేసారి, మళ్ళీ అటువైపు పోతారు. గోల్డ్ కూడా దాదాపు మళ్ళీ ఇంకా కిందికి దిగొచ్చే అవకాశం ఉన్నది. నిపుణులు చెప్తున్నారు చాలా తగ్గే అవకాశం ఉన్నది, తగ్గుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు తొందరపడి ఎవరన్నా కొనుక్కున్నా మళ్ళీ ఇంకా రేట్ పడిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ తర్వాత బాధపడాల్సి వస్తుంది. ఇది వ్యాపార రూపంలో కొనుక్కున్న వాళ్ళు నష్టపోతారు. ఇది గుర్తుపెట్టుకోరు. ఏంటంటే ఎంతసేపటికి గ్రాఫ్ ఇట్లా చూపిస్తారు, పెరిగేటప్పుడు పెరుగుతుంది, దిగేటప్పుడేమో కొంచెం దిగినా కానీ ఇట్లా చూపిస్తారు. అట్లా ఉన్నది.